5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన WTC ఫైనల్ మ్యాచ్లో బౌమా సేన విజేతగా నిలిచింది. 213 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి 4వ రోజు ఆటను ప్రారంభించిన సఫారీ జట్టు మరో 3 వికెట్లు కోల్పోయి 83.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ఐడెన్ మార్క్రమ్ అద్భుతంగా పోరాడి 136 పరుగులు చేశాడు. విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా హ్యాజిల్వుడ్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ చక్కటి డ్రైవింగ్ క్యాచ్ అందుకోవడంతో 5వ వికెట్తో వెనుదిరిగాడు. అప్పటికే విజయం ఖాయం కావడంతో తర్వాత వచ్చిన బ్యాటర్ పనిని పూర్తి చేసేశాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 212 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 138 పరుగులకే కుప్పకూలిపోయింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీ జట్టు 207 పరుగులు చేసింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. బౌలర్లకు సహకరించిన పిచ్పై ఐడెన్ మార్క్రమ్, టెంబా బౌమా 66 పోరాట పటిమను ప్రదర్శించారు. బౌమా అవుట్ అయినా మార్క్రమ్ దాదాపు చివరి వరకు క్రీజులో ఉండి దక్షిణాఫ్రికా జట్టుకు చిరస్మరణీయమైనటువంటి గెలుపునందించడంలో కీలక పాత్ర పోషించాడు. 5 వికెట్ల తేడాతో లంచ్ బ్రేక్కు ముందే మ్యాచ్ను గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను దక్షిణాఫ్రికా జట్టు కైవసం చేసుకుంది. చివరిసారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని సఫారీ జట్టు గెలుచుకుంది. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత మరోసారి ICC టైటిల్ను నెగ్గింది. ఫైనల్స్లో ఒత్తిడికి గురై ఓడిపోతుందని తన మీద ఉన్న అపవాదును దక్షిణాఫ్రికా జట్టు ఈ విజయంతో తొలగించుకున్నట్లయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను దక్షిణాఫ్రికా జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో దుమ్మురేపింది సఫారీ జట్టు. ఫైనల్ ఫోబియాను జయించింది దక్షిణాఫ్రికా టీం. లార్డ్స్ వేదికగా హిస్టరీ క్రియేట్ చేసింది సౌత్ ఆఫ్రికా జట్టు. 5 వికెట్ల తేడాతో లంచ్ బ్రేక్కు ముందే విజయాన్ని అందుకుంది. చిరస్మరణీయమైనటువంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లయింది. ఇప్పటి వరకు కూడా దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ ఫోబియాని కంటిన్యూ చేస్తూ వస్తుంది. గత 27 ఏళ్ళుగా ఫైనల్కి కానీ సెమీఫైనల్స్ కానీ దాటిన తర్వాత కూడా ఫైనల్స్లో అనేకమైనటువంటి సిరీస్లో అనేక ట్రోఫీల్లో చతికిలి పడింది. ఇప్పటి వరకు కూడా ఫైనల్స్లో కప్పు నెగ్గినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఈసారి మాత్రం ఆ ఫోబియాని దూరం చేసుకుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి మ్యాచ్లో లార్డ్స్ వేదికగా ఈ విజయాన్ని అయితే కైవసం చేసుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా ఎదిగింది. దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన WTC ఫైనల్ మ్యాచ్లో బౌమా సేన విజేతగా నిలిచింది. ఇదే అంశానికి సంబంధించి మరింత మ్యాచ్ పైన విశ్లేషణ అందించేందుకు వెంకట్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం. నమస్కారం అండి MNR గారు. మీ వాయిస్ కొంచెం దూరంగా వినిపిస్తుంది నాకు. సార్ ఇప్పుడు ఓకే సార్, చెప్పండి ఈ మ్యాచ్ని విజయాన్ని ఏ విధంగా విశ్లేషించుకోవాలి? మరీ ముఖ్యంగా 27 సంవత్సరాల తర్వాత దాదాపుగా సౌత్ ఆఫ్రికా ఈ స్థాయి విజయాన్ని అందిపుచ్చుకుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా ఇది సౌత్ ఆఫ్రికా ఈ ట్రోఫీ గెలవడానికి ఖచ్చితంగా అర్హత ఉన్న జట్టుగానే చెప్తాను నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే మొదటి ఇన్నింగ్స్ లో వాళ్ళు ఆడిన ఆట గానీ, లేదంటే రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ దగ్గర నుంచి బ్యాటింగ్ వరకు వాళ్ళు చేసినటువంటి పోరాటం గానీ అద్భుతంగా చూడొచ్చు. 27 ఏళ్ల తర్వాత ఆ జట్టు విజయం సాధించడంలో ఆ జట్టు కెప్టెన్, ముఖ్యంగా కెప్టెన్సీ అనేది ఎంత కీలకం అనేది అతను నిరూపించాడు. ఫాస్ట్ బౌలర్లను అంటే పిచ్ బౌలింగ్ అనుకూలిస్తున్న సమయంలో ఫాస్ట్ బౌలర్లను వాడుకునే విషయంలో కానీ, లేదంటే ఫీల్డింగ్ ప్లేస్మెంట్ విషయంలో కానీ అతను కంప్లీట్ గా సక్సెస్ అయ్యాడు. దీనితోనే ఆ జట్టు విజయం సాధించింది అనేది నా అభిప్రాయం. ఇక మార్కరం ఇన్నింగ్స్ అయితే అద్భుతం అనే చెప్పాలి. మార్కరంతో పాటుగా బెండింగం ఇన్నింగ్స్ కానీ, లేదంటే
ఇంకా వియాన్ ముల్డర్ ఇన్నింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ జట్టుని విజయ తీరాలకు చేర్చాయనే చెప్పాలి. ఎక్కడా కూడా ఒత్తిడి కాకుండా, అంటే మొదటి ఇన్నింగ్స్ లో కాస్త ఒత్తిడికి లోనైనట్టు కనపడినా ఆ తర్వాత మాత్రం చాలా కూల్ గా ఆడారని, అదే ఆ జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టింది అనేది నా అభిప్రాయం. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు పెర్ఫార్మెన్స్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో ఖచ్చితంగా, అంటే ఇక్కడ కెప్టెన్సీ, అంటే బహుమా కెప్టెన్సీ గురించి చెప్పాలి ముందు. ఆస్ట్రేలియా గురించి మాట్లాడే ముందు, బహుమా ఏదైతే టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకోవడం అనేది ఆస్ట్రేలియాకి పెద్ద మైనస్ అయింది. దీనితోనే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో తడబడింది అనేది స్పష్టంగా అర్థమైంది. ముఖ్యంగా అంటే కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం ఆస్ట్రేలియా బ్యాటింగ్ మీద ఎక్కువ ప్రభావం చూపించింది. అంటే వాళ్ళని ఏ దశలో కూడా కోలుకోనీయకుండా వాళ్ళు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చేసింది. ముఖ్యంగా స్టీవెన్ స్మిత్ అలాగే వెబ్స్టర్ వీళ్ళిద్దరూ కూడా కీలక సమయాల్లో అవుట్ కావడంతో భారీ స్కోర్ చేయలేకపోయింది. స్మిత్ ని రెండో సెషన్ లో ఏదైతే అద్భుతమైన బౌలింగ్ తో మార్కరం అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వెబ్స్టర్ కాస్త పోరాటం చేశాడు. వెబ్స్టర్ కి లైఫ్ రావటం కూడా ఆస్ట్రేలియాకి కాస్త కలిసి వచ్చే అంశం. సౌత్ ఆఫ్రికాతో పోలిస్తే ఆస్ట్రేలియా ఎక్కడా కూడా గొప్పగా అయితే ఆడలేదనేది నా అభిప్రాయం. ఎందుకు అని అంటే, స్టీవెన్ స్మిత్ ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 66 పరుగులు చేసినప్పుడు ఆ ఒక్క ఇతి మినహాయిస్తే మిగిలింది, అంటే వెబ్స్టర్ ఇన్నింగ్స్ కానీ ఇవన్నీ కూడా